ఆయన బాడీ లాంగ్వేజ్, నించునే తీరు, రెండు చేతులు జేబులో పెట్టుకొని స్పీకర్ చైర్తో మాట్లాడుతున్నారు. ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే నిజంగా ఈరోజు ప్రజలు అసహించుకునే కార్యక్రమం. అసలు ఒక విధంగా మాకు అనుమానం వస్తూ ఉంది, అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు కూడా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అని. నిజంగా అనుమానంగా ఉంది. ఆయన మందు దాగి వచ్చాడేమో అసెంబ్లీకి అని చెప్పి ఈరోజు చాలామందికి అనుమానం, ప్రజల్లో కూడా ఈరోజు చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రవర్తిస్తున్న తీరు, నించున్న తీరు కానీ, మాట్లాడే తీరు కానీ, ఆ యొక్క మందు తాగిన వాళ్ళు మాట్లాడేటప్పుడు మాటలు సరిగ్గా పలకలేని తీరు కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ చూస్తే నిజంగా మందు దాగి అసెంబ్లీకి వచ్చాడా అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, అసెంబ్లీకి వచ్చేటప్పుడు బ్రీత్ అనలైజర్ టెస్టులు కూడా చేయాల్సిన అవసరం ఏర్పడుతుందేమని ఈరోజు ప్రజలు కంగారు పడుతూ ఉన్నారు. దయచేసి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే బాలకృష్ణ గారు ఒక సైకో అనే పదం అసెంబ్లీలో వాడినందుకు ఇమీడియట్గా అసెంబ్లీ రూలింగ్ ఇచ్చి రికార్డుల బుక్ నుంచి దాన్ని తొలగించాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్కరు కూడా దాని మీద స్పందించకపోవటం. ఆ సభలో దాదాపు 50 నుంచి 60 మంది శాసనసభ్యులు ఉన్నారు. స్పీకర్ చైర్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఎవరు కూడా దీని మీద స్పందించకపోవటం, దాన్ని ఖండించకపోవటం, అట్లానే ఇమీడియట్గా మీ యొక్క రికార్డుల నుంచి ఆ పదాన్ని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు బాలకృష్ణ గారు గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు. స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ అంశాన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు, మేము కానీ రాజకీయం చేయదలిస్తే బాలకృష్ణ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎక్కడ ఉంటారని చెప్పి ఆ రోజు స్వయంగా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. కనీసం అది కూడా దీనికి గుర్తులేదు. అట్లానే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్, ఏ రోజైతే సినిమా యొక్క హీరోలను తీసుకెళ్ళారు, ఈరోజు చిరంజీవి గారి కుటుంబాన్ని మొట్టమొదట ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు. తన ఫ్యామిలీ కుటుంబంతో చిరంజీవి గారు వచ్చారు. ఆ రోజు ఇంట్లో భోజనం చేశారు. చాలా చక్కగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి.